నిన్న వరంగల్కి వచ్చి రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తారని ఆశ ఉండే. నేను ఒక్కటే అడగదలుచుకున్నా, నువ్వు అబద్ధాలతోటి మోసపు మాటలతోటి గుళ్ళల్లో ప్రమాణం చేసి ఎక్కడికి పోయి ఏ టెంపుల్ పోయే ప్రమాణాలు చేసి నువ్వు అధికారంకి వచ్చావు. అధికారం రాకముందు నువ్వేం మాట్లాడావు, అధికారం వచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడావు ఒక్కసారి రివ్యూ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి హోదాల ఎవరైనా ఇట్లా మాట్లాడతారా? ఒక చిల్లరగా ఒక అబద్ధాల కోరు ఒక చీటర్ మాట్లాడినట్టు నువ్వు ఉన్నావు. నువ్వు అసలు వాస్తవంగా నువ్వు చీటర్వే, కానీ ఆ మాటలు ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మాట్లాడటం అది పద్ధతి కాదు. మీరు తెలంగాణ ద్రోహి. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నవే, తెలంగాణ కోసం ఏం పోరాటం చేసినావు చెప్పు. నువ్వు నేను ఒకటే అడగదలుచుకున్నా, ఆ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అందరూ మీరు రిజైన్ చేసినావు. నువ్వు రిజైన్ చేయకుండా పోయింది నువ్వు ఒక్కనివే. అది యాక్సెప్ట్ చేయలేదు స్పీకర్. అప్పుడు పోయి స్పీకర్ గారి దగ్గర ధర్నా కూడా చేసినావు. కానీ ఆ రోజు తప్పించుకొని తెలంగాణ కోసం తప్పించుకొని పోయింది నువ్వు కాదా? తెలంగాణ కోసం నువ్వు ఏమైనా పోరాటం చేసినవా? మేము తెలుగుదేశం నుండి పోరాటం చేసినాం, చంద్రబాబు మీద పోరాటం చేసినాం. నువ్వు ఏ పోరాటాలలో తెలంగాణ సాధించా? ఢిల్లీలో పోయి మేము ధర్నా చేస్తే కూడా నువ్వు రాలే. అంటే ఎన్నిలో నువ్వు పాల్గొనవు. నువ్వు ఈరోజు తెలంగాణ కోసం నువ్వు నీతులు చెప్తాను. కాళోజీ నారాయణ గారు నీకు ఎప్పుడన్నా పరిచయం? తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఎప్పుడన్నా కలిసినావు? అప్పుడు బతుకున్నప్పుడు ఎప్పుడన్నా వరంగల్కి వచ్చి కాళోజీ గారిని నువ్వు గుర్తు చేసుకున్నావా? ఈరోజు కాళోజీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కాళోజీ గురించి కేసీఆర్ గారు ఎన్నిసార్లు కలిసిండు, కాళోజీ గారితో ఎన్నిసార్లు మాట్లాడారు? నేను ఒక్కటే, దయచేసి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు. ఆ రోజు బాబ్రీ మీద తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మేమందరం అరెస్ట్ అయినావు, తన్నులు తిన్నావు. నువ్వు తప్పించుకొని వచ్చినావు. ఎన్ని పార్టీలు మారినవే నువ్వు? కానీ నన్నంటాడు రాక్షసులని. నేను రాక్షసుని, ప్రజల కోసం రాక్షసుని. ప్రజల అవసరాల కోసం ఎంతైనా నేను తెగిస్తా. ప్రజలకు అన్యాయం జరిగితే నేను వదిలిపెట్టాను. 7 సార్లు గెలిచిన నేను. నువ్వు గెలిచిన కాడ మళ్ళీ గెలవు. నేను వర్ధనపేట్ల 3 సార్లు గెలిచిన, పాలకుర్తి 3 సార్లు గెలిచిన, వరంగల్ ఎంపీ గెలిచిన, నా జిల్లాలో గెలిచిన. నువ్వు నీ జిల్లా నుంచి తన్నీళ్ళ కొడితే రంగారెడ్డి జిల్లాలో దొంగ మాటలు చెప్పి గెలిచినవాడు. నువ్వు గెలిచిన కాడ మళ్ళీ గెలవవు. నేను నా మీద నువ్వు మాట్లాడుతున్నావా? తెలంగాణలో వరుస గెలిచిన 7 సార్లు కేసీఆర్ తర్వాత మళ్ళీ నేనే. ఒక్కటే, ఇలా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అనే హక్కు నీకు ఇక్కడదా? వాళ్ళు ఎప్పుడైనా ఓడిపోయినరా? ప్రజలు ఎప్పుడైనా తిరస్కరించిండ్రా ఆయన? వాళ్ళతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నేను ఒక్కటే నిన్ను అడగదలుచుకున్నా, ఏం చేసినామనే 1 ఇయర్ లోపట? నువ్వు మహిళల మీటింగ్ పెట్టావు. మహిళలకు ఏం చేస్తానో ఒకటి చెప్పు. నువ్వు ఏం చేసినావో చెప్పు. అవన్నీ కేసీఆర్ గారు చేసినాయి. ఆ చీరల కంపెనీ వాళ్ళ దగ్గర పోయి చీర బాగున్నది, బాగా తయారు చేసినామని పొంగిలేటో చీర కొనిచ్చావు ఊరికి.
ఆ చీరలు ఓల కంపెనీ ఎవరు పెట్టారు? అది కేసీఆర్ నాయకత్వంలో చీరలు తయారు చేసేది, మహిళలను ప్రోత్సహించింది కేసీఆర్ గారు. ఒక్కటే కాదు, పండ్ల రసాల కంపెనీ, ఎన్నో కంపెనీలు పెట్టించినాం మేము. అప్పుడు నువ్వు ఒక్కటనే పెట్టావు ఆ సంవత్సరం లోపల మహిళల ద్వారా. కోటీశ్వర్లు చెప్తావట. కోటీశ్వర్ అయ్యేది నీ బంధువులే, మీ తమ్ముడు, మీ అన్నలు, మీ అల్లుళ్ళు, మీ ఎంపుల కోసమే నువ్వు ఇప్పుడు కృషి చేస్తాను. మహిళల కోసం ఒక్కటైనా అనౌన్స్ చేసినావు? నువ్వు చేసింది ఏదన్నా చెప్పుకున్నావా? నువ్వు మహిళలు చేసింది ఏమన్నా ఉన్నదా? మహిళలను ఆగమాగం చేస్తాను. పాపం బతుకమ్మ పండుగకు 100 కోట్లు ఖర్చు పెట్టి బతుకమ్మ చీరలు ఇచ్చేది కేసీఆర్ గారు మహిళల కోసం. నువ్వు ఆఖరికి బతుకమ్మ చీరలు కూడా 400, 200 ఇచ్చి నేను 1000 రూపాయలు ఇస్తాను మాట్లాడినావు. నీ బోకస్ మాటలు కావా? 2500 ఇస్తా అన్నావు. మోసం చేయలేదా? తులం బంగారం అంటే ఆశపడ్డరు, మోసం చేయలేదా? ఏం చేసినావనే నువ్వు? ప్రభుత్వ ఖర్చు కూడా కాదు ఇది. మహిళలు తయారు చేసి, మహిళలు ఆ గ్రూపులలో వచ్చే ఆదాయంతో ఈరోజు ఏపీఓలను ఎంబడబడి, ఎంపీడోలు ఎంబడబడి వాళ్ళని తీసుకొచ్చిన వీళ్ళు కుప్ప చేస్తున్నావు. ఇంకా సిగ్గు లేకుండా. నేను కోరేది, రాహుల్ గాంధీ డిక్లరేషన్ చేసిన దాంట్లో వరంగల్ నువ్వు ఏం ఇంప్లిమెంట్ చేసినావో చెప్పు. కాళోజీ నారాయణ బిల్డింగ్ ఎవరు కట్టించారా? ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళకి తెలియదా? అది కాంట్రాక్టర్ డిలే చేశాడు. ఆయన క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చాము మేము. ఇలా కాళోజీ నారాయణ బిల్డింగ్ తయారైన దాన్ని నువ్వు ఓపెన్ చేసినావు. పెండింగ్ కొంత బిల్లు ఉంటే ఇచ్చి మొత్తం నేనే చేసిన అని చెప్తాను. నేను మంజూరు చేసినావా? ఇవాళ వరంగల్ సిటీని అద్భుతంగా చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో వరంగల్ సిటీలో బోర్లలో నీళ్ళు, బోర్ల కాడ మీ అందరు తెలుసు, బోర్ల కాడికి పోయి కుండలతో కొట్టుకునేది. వారానికి ఒక్కసారి నీళ్ళు వచ్చేది. 1000 కోట్లు ఖర్చు పెట్టి ధర్మసాగర్ మండలంలో రాజయ్య గారి పాతకాన్ని వారికి ఆడ మేము ఆడ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన నీళ్ళు. ఇవాళ రోజు నీళ్ళు తీసుకొచ్చినట్టు చేసింది కేసీఆర్ కదా. 1000 కోట్లు మంజూరై ఉన్నాయి. వాటి బిల్లు లేక ఎవరు మీరు కాంట్రాక్టర్లు పనులు చేస్తలేరు. ఏదో కొత్తగా ఏదో మంజూరు చేసినామని చెప్తాను. పాతవి కూడా చేయించు. మీరు చేయబట్టే నాశనమైంది. మీరు కేంద్రం నుండి కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా ఉన్నాం, ఇయ్యలే. సిగ్గు లేదు మాట్లాడదానికి? పోరాటం చేయలేదా? ఇవాళ కాళోజీ నారాయణ గారికి ఇచ్చిన స్థలం ఎవరి కబ్జాలు ఉన్నది ఇన్ని రోజులు? దాని మీద పోరాటం చేసింది మేము. మీ కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేస్తే పోరాటం చేసి కాళోజీ నారాయణకి ఇచ్చింది మేము. ఇంకా సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నవే. ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. నేను ఒకటే, రేవంత్ రెడ్డి గారు చెట్టు మొలోనియం కేసీఆర్ గారు బిడ్డ, చెట్టు మొలేను. ఎవరు మొలోనియో చూస్తాం. నేను ఒక్కటే కోరుతున్నా, నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చారా? ఇలా సంవత్సరం ఉత్సవం తుమ్మల నాగేశ్వరరావు వచ్చారా? ఉత్తమ్ వచ్చాడా? మీ మంత్రులు ఎవరు రాలే. ఆఖరికి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే మాధవరెడ్డి కూడా పాల్గొనలే. ఇదో ఉత్సవం. సిగ్గులేదు. నువ్వు నీ దాంట్లో నువ్వు కలుపుకోపోతలేవు.
వచ్చిన తర్వాత ఇక్కడ వరంగల్ ఉన్న కంపెనీలన్నీ పోతాయి. ఆయన 6 కంపెనీలు తీసుకొస్తే ఇప్పుడు 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి, మహేంద్ర ఇవన్నీ వెళ్ళిపోయినాయి. వాటిని కాపాడు, నువ్వేదో కొత్తగా చేస్తున్నాని కాదు. నేను ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి మీరు. అప్పుడేం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు అని, ఎంత బోకరు అనేది మీకు అర్థమవుతుంది. ఒక చీటరు, ఒక బోకరు, ఒక ల్యాండ్ మాఫియా, నువ్వేదో కలిసి వచ్చి బోకర్ మాటలతోటి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యావు. ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి నేను పెట్టవా. ఆ రోజు ఇందిరాగాంధీని ఏం మాట్లాడావు? ఎక్కడికి పోయిందో మనం చూసినాం. మళ్ళీ పివి నరసింహారావు మనతో పెట్టుకున్నాడు. పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయిందో చూసినాం. అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని విని చేస్తా అన్న నాయకుడు పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీని ఎట్లా తిట్టాం? పివి నరసింహారావు వరంగల్ బిడ్డ. పివి నరసింహారావు తిట్టావు. పివి నరసింహారావు వరంగల్ బిడ్డ, చిన్న తప్పు లేదు ఆయన. అసుంటోని తిట్టివి, ఇందిరాగాంధీని తిట్టివి, ఇక సోనియా గాంధీని తిట్టిండు. ఇవాళ ఏం మాట్లాడుతుండో చూడు.